పాలిమార్ పాలిమార్ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. సో, కరెన్సీ నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటనలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. పాలిమార్ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లను చలామణిలోకి తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. కాగితపు కరెన్సీకి ఉన్న గిరాకీ నేపథ్యంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించాలన్న ఆలోచనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 ఏళ్ల క్రితమే ప్రతిపాదించింది. కాగితపు కరెన్సీని ముద్రించడానికి అయ్యే వ్యయం, నోట్లు చేతులు మారే క్రమంలో అవి పాడైపోవడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని అప్పట్లో ఆర్బీఐ ఆ ప్రతిపాదన చేసింది. దేశవ్యాప్తంగా ట్రయల్ పద్ధతిలో 10,000 విలువైన 1 బిలియన్ ప్లాస్టిక్ నోట్లను పెట్టనున్నట్లు ఆ సమయంలో పార్లమెంటుకు కేంద్రం తెలియజేసింది. అందుకు కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా నగరాలను ఎంచుకుంది. అయితే సాంకేతిక కార్యాచరణ సమస్యల కారణంగా ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. మరోవైపు మార్కెట్లో నకిలీ నోట్ల చలామణి స్వల్పంగా పెరగడంతో వాటిని అరికట్టేందుకు నోట్ల మన్నికను పెంచేందుకు ఆర్బీఐ నోట్లలో కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో పాటు వార్నిష్డ్ కరెన్సీ నోట్లను కూడా ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుంది. ఇటీవల వెల్లడైన వార్షిక నివేదికలో ఆర్బీఐ ఈ విషయాన్ని ప్రస్తావించింది. పలుచని రక్షిత అల్ట్రా వయోలెట్ క్యూఆర్డ్ వార్నిష్ పూసిన కాగితపు నోట్లనే వార్నిష్ కరెన్సీగా పిలుస్తారు. తరచూ నోట్లు పాడై కొత్తవి ముద్రించేందుకు అవుతున్న ఖర్చు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. సాధారణ నోట్లతో పోలిస్తే ఇవి 2-3 రెట్లు అధికకాలం మన్నుతాయి అన్నమాట. అయితే మొత్తంగా ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించి మరి ఇక్కడ ఏం చేయాలనేది తొందరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని